వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు బాగి. అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేను ఒక వండర్ చేశానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలాంటి వండర్ చేయడము. అది మాత్రం నిజమే. అది చాలా అద్భుతంగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. మీరే చెప్పాలి. నీకు ఏదైనా అద్భుతంగానే తమిళనికి వీడియోది వచ్చిందా? సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఏంటంటే మామిడికాయ ఊరగాయ. ఇది వచ్చేసి గుల్ల జామ్. యాక్చువల్గా ఈ గుల్ల జామ్ని నేను చేసేటప్పుడు గులాబ్ జామ్లో అది లేదు, ఏంటది రసం లేదు. రసం లేదు, ఎండిపోయింది. అది కొంచెం తక్కువైంది అనమాట. నేను వీడియో దిద్దాం అనుకున్నా, తీరా. ఎందుకంటే బాగా వస్తారు వాళ్ళు తెలియదు. వద్దులే అవి చూపి వద్దులే, తిట్టుకుంటారు. అది ఒకటే. ఇది అసలైన వండర్ ఇదే. ఎందుకంటే నేను ఇది ఎవరిని అడగలా, నాకై నేనే చేశాను అనమాట. ఆడైన ఉప్పు కారం వేసి పసుపు వేసింది. అదే దాంట్లోనే ఉంటుంది. అయితే ఇది సంవత్సరం ఉంటుందని నేను చెప్పనండి, 2 నెలలు కూడా ఉంటుందో ఉండదో అదనమాట. అంటే మన ఇంట్లో అయిపోద్దనే అది చెడిపోద్దనే. చెడిపోద్ది ఇది. నేను అట్లా బాగా చేయలేదు అనమాట. నిజంగా ఇది కింద జయాన్ని అడిగి కరెక్ట్గా చేద్దాం అనుకున్నాను. చూసారా, ఆ స్మెల్ అయితే నిజంగా మామూలుగా లేదు. 3 రోజుల నుంచి పెట్టాము. ఇది పెట్టిన కాడి నుంచి ఇది తింటానే ఉన్నాం. నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కలుపుతాను. సో ఇది మామిడికాయ ఊరగాయ నేను ఎవరిని అడగకుండా పెట్టానంటే, వావ్ వండర్ఫుల్ భాగ్య, నువ్వు చాలా సూపరే నువ్వు. సో ఇప్పుడు దీంట్లో మనము సర్దుకుళ్ళలో వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. ఇలా సర్దంగా ఉంది కదా, దబర్లు వేసుకొని తినకూడదు, మా గిన్నె సర్దన్నము గిన్నెలో వేసుకొని నీళ్ళు పిండి సరిగ్గా ఇలా సర్దుకుడు అనమాట. పొద్దున్నే సర్దుకుడు తినేదాంట్లో అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం, అది హెల్దీ అని కాదు. హెల్దీ అది. వంట చేయలేక టిఫిన్ చేయలేక అది మొహాన్ని వేస్తుంది. హెల్దీ అది. సో ఒక గంటి ఇట్ట దీని మీద ఇట్ట వేసుకొని ఇంకా అది సరిపోదు. మీరు రంగా అంత ఓవర్ యాక్షన్ బిల్ల కానీ కొట్టే. ఇప్పుడు అయితే ఈ ఊరగాయని ఎలా పెట్టాను అనేదాన్ని నన్ను అడగవాకండి. ఎలా పెట్టాను నాకే తెలియదు, ఎందుకు పెట్టేసి అలాగా. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు, సూపర్ వచ్చింది. ఇలా కలుపుకొని కెమెరామ్యాన్కి ఒక ముద్ద పెట్టి దిష్ట కలగకుండా, మనకి కెమెరామ్యాన్ దిష్ట కలగకుండా నిజంగా జరపాలి. ఊరిలో సర్దుకుడిని బట్టే అది బిర్రుగా ఉండేది. చాలే ఇంకా ఏ మా ఫుల్ అప్పుడు బాగుంటుంది. దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, మామూలుగానే సద్దన్నంలో ఏమైనా కలిపితే సప్పగా అయిపోద్ది. దానికి మరి ఎంత కూర కావాలా. నువ్వు తిను. కెమెరా మనకి భలే ఇష్టం ఇది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇదే అనమాట. అంటే బయట పిజ్జాలు బర్గర్లు అవన్నీ తినేది గొప్ప విషయం కాదండి. ఒకరోజు పిల్లలకి ఇది పెట్టండి, లైఫ్లో మర్చిపోరు వాళ్ళు. ఇంకా ఇదే అడుగుతారు. ఇది యాక్చువల్గా మామిడికాయ ఊరగాయ ఏమైందంటే, మామిడికాయ ఊరగాయ ముక్కలు చేసేది మన దగ్గర లేదనమాట, దాని కత్తిపేట లాంటిది. సో మా వారు ఏం చేశారు, మామిడికాయల్ని కెమెరాలో అంత ఎర్రగా కనపడట్లా. మా వారు దీన్ని ముక్కలు చేసి కత్తిపెట్టతో కోసి సూర్యకత్తికి కత్తి లేదు మా ఇంట్లో, అట్ట చేసి దీన్ని ముక్కలు వీడియో ఆన్ చేయలే నిజంగా. ఇంకా దెబ్బ కూడా ఇంకా ఊరలా. ఇంకొక 4 రోజులు అయితే ఊరుతుంది ఇది. ఈ రోజుకి ఇది 4 రోజులే పెట్టి డబ్బా అయిపోయింది. అప్పుడే అయినా కొంచెం అయిపోయింది చాలా వరకు అయిపోయింది. డబ్బా నిండా ఉండింది. ఊరిన తర్వాత కొంచెం తగ్గద్ది కదా.
ఇలా తింటే బాడీలో బిర్రు ఉంటుంది, మామూలుగా ఉండదు. నన్ను అందుకే తిండిపోద్దాను అంటారు అందరూ. అటు తినబట్టే అన్ని జబ్బులు వచ్చినా ఉన్నావు. అయినా పర్లేదు తిండిపోద్దాను అన్నా కూడా నాకేం పనిలేదు. నేనేం ఫీల్ కాను తిండిపోద్దాను అంటే వాడు, ఎందుకంటే నేను తింటాను కాబట్టి. నేను ఫీల్ అవ్వాలా, అది నిజమే కాబట్టి. అయితే అన్నిటికన్నా ఏది ఎక్కువ తింటావు? మటను, ఫస్ట్ అది వస్తుందమ్మా. బిర్యానీ ముక్కలు కొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది అన్నమాట. నేను చిన్నప్పుడు కూడా అన్నం బాగా మరిగింతో తినేదాన్ని. ఫస్ట్ నుంచి కూడా స్వీట్ తింటా, కారం తింటా, హాట్ తింటా. నాకు లైఫ్లో పడదు ఏంటి అంటే ఒక రొయ్యలు తప్ప. నేను నీలాగేమా బాగా తింటాను. మా పిల్లలందరూ కూడా అన్ని తినేస్తారు. కాకరకాయ తప్పకమ్మా. కాకరకాయ మా పెద్ద పాప, చిన్ను, బాబు అందరూ తింటారు. ఈ అమ్మాయి ఎక్కడ తిందో. మటన్ అందరూ తింటాం. కాకరకాయ ఎవరికి నచ్చదు, చాలా తక్కువ కాకరకాయ నచ్చదు. కాకరకాయ ఊరగాయ కూడా బాగుంటుంది. నేను ఎందుకు ఊరగాయలు పెట్టేసుకోవచ్చు. భాగ్యలక్ష్మి పికిల్స్, వావ్ వద్దు పిల్ల. భాగ్యలక్ష్మి తప్ప ఇంకా తింది. భాగ్యలక్ష్మి పికిల్స్, వండర్ఫుల్ పికిల్స్ ఆల్రెడీ వస్తాయి కదా ఆయన భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్ అనే పికిల్స్ అయితే నిజంగా టేస్ట్ అయితే నిజంగా మామూలు లేదు. నిజంగా నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు పెట్టలే నేను, ఎవరిని అడగకుండా. నేను ఫస్ట్ టైం పెట్టా, తిను అయినా కూడా బాగా వచ్చింది. ఏమంతా బాగుందా? సరిపోదు సర్దుకోడు. ట్రిపుల్ ఎన్టీఆర్ తింటాడు చూడు. ఎన్టీఆర్ తింటాడు, బాలకృష్ణ తింటాడు, అందరు ఇట్లా తింటాడు. మా ఫ్యామిలీ అంతా మేము ఇంతే. అదేందో మరి మై గాడ్. మాట బాగా ఊరింది. పులుపు భయంకరంగా. అవును బదే పులిపప్ప. పుల్లగా ఉంటేనే మామిడికాయ పుల్లగా బాగుండేది. అది తింటుంటే మీకు ఎవరో గుర్తు రావాలి. నేను ఇప్పటికే వీడియోలో నా బాగా తినేము ఒక ఆమె మర్చిపోయారు అందరులే. పెరుగు పచ్చడి ఆంటీ ఎటు పోయింది గాలి. అంత పెద్ద పిల్లలు వేసుకుంటుంది. అవునమ్మా ఆమె అంటున్నది ఏం లేదులే. ఆంధ్ర ఏం చేయలేదు నాయన, నేనేదో పిల్ల బచ్చా నువ్వు. సో ఫైనల్ అదన్నమాట. సర్దుకూడు పెట్టండి మీ పిల్లలకు కూడా. అయితే మళ్ళీ కొంతమందికి పడదండి బాబు, అలా అది కూడా చూసుకోండి. ఏం చెప్పింది కదా అని మళ్ళీ ఆమె రాకుండా. తినే వాళ్ళకి సర్దుకూడు మేలు. అలాగే ఎండాకాలం అయితే మేలు. చల్లకాలం అప్పుడు వద్దండి, జలుబులు చేస్తాయి. ఎవరికైతే పడేవాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే తినండి. సో రేపు మళ్ళీ మనం ఇంకొక టాపిక్తో వద్దాము. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.